ములుగు జిల్లాలో ఈకో టూరిజంతో తెలంగాణ ఊటీగా కర్రెగుట్ట, డోలిగుట్ట హిల్స్ పేరు పొందనున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట హిల్స్, డోలిగుట్ట హిల్స్ ను ఈకో టూరిజంగా అభివృద్ధి చేయడానికి అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంగా సన్నాహాలు చేస్తున్నాయి. వ్యూ పాయింట్ వీక్షణకు అధికారులు వాచ్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. పామనూరు, మునుమూరు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్ వరకు ప్రత్యేక మట్టి రోడ్లు వేయిస్తున్నారు. ఈకో టూరిజంతో కర్రెగుట్ట, డోలిగుట్టల అభివృద్ధితో పాటు జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నా పేరు కోగిల మహేష్, మాది ములుగు జిల్లా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేపట్టి ములుగు జిల్లాకు మరియు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టను మావోయిస్టు రహిత ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు రావడం చాలా సంతోషం. దయచేసి ములుగు జిల్లా వాసిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 3 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ రోడ్లను వేసి టూరిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా ములుగు జిల్లాలో అనేక టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేసిన ఘనత గత ప్రభుత్వానికి. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఉన్నటువంటి అలాగే డోలిగుట్టను కూడా సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి డోలిగుట్టను కూడా ట్రెక్కింగ్ పాయింట్ గా చేసినట్టయితే ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు పోయేటువంటి ఎవరైతే వాళ్ళు విహారయాత్రకు వెళ్ళేటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఇక్కడనే తెలంగాణ ఊటీగా దాన్ని మనం తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి వాటి మీద అనేక నిధులు మనం వెచ్చించి చేసినట్టయితే, దాన్ని అభివృద్ధి చేసినట్టయితే సందర్శకులకు మనం ఒక మంచి వాతావరణాన్ని అందించినట్టు ఉంటుంది. దయచేసి ప్రభుత్వం కూడా త్వరగా ఆ పనులు పూర్తి చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే చాలా ములుగు జిల్లాలో చాలా విహారయాత్రలు చేసుకున్నటువంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా ప్రదేశాలను గుర్తించి కర్రెగుట్టతో పాటు డోలిగుట్టతో పాటు మిగతా ప్రాంతాలను కూడా గుర్తించి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించినట్టయితే ఉపాధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి టూరిజం హబ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం కూడా మంచి వెలుగొందుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దండా చంద్రకళ. మాది ఊరు వచ్చేసి టేకులగూడెం విలేజ్, వాజేడ్ మండలం, ములుగు డిస్టిక్. ఇక్కడ వాజేడ్ మండలానికి అతి దగ్గరలో బౌత జలపాతం ఎలాగా డెవలప్మెంట్ చేసిందో ప్రభుత్వం, అలాగే మురుమూరు నుంచి పామనూరుకు వెళ్లే దారి కూడా డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఆ ఏరియా వచ్చేసి నక్సల్స్ కు అనుగుణంగా ఉండే ఏరియా. అలాంటి ఏరియాని ఇప్పుడు రహదారి వేసి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అలాగే ఆ ఏరియా మొత్తానికి వచ్చేసి నల్లగుట్టలు, ఛత్తీస్గఢ్ ఎంట్రన్స్ వరకు మన టూరిజం ప్లేసే కాకుండా ఊటీ లాగా డెవలప్మెంట్ చేయడం కోసమని వాళ్ళు కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని, అలాగే డెవలప్మెంట్ చేసి ఆ ఏరియాలో ఉన్న విలేజ్ పీపుల్ అని కూడా మోటివేషన్ చేసి వాళ్ళు కొంచెం కృషి అయ్యేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.